భారత మహిళలు ఎగిసిపడిన కెరటంలో ఇంగ్లాండ్ను చిత్తు చేశారు. 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి తక్కువ స్కోర్కే పరిమితమైన కనిపించిన భారత్ తిరిగి పుంజుకునే విధానం అమోఘం. చరిత్రలో నిలిచిపోయి ఇన్నింగ్స్ ఆడిన జమీమా రోడ్రిగ్స్ అలాగే అమన్జోత్ కౌర్ బ్యాటింగ్ తీరు ఇంగ్లాండ్ కు ఘోర పరాజయాన్ని మిగిల్చింది. ఇంగ్లాండ్ వేదికగా 2వ తారీఖు ఉదయం ముగిసిన 2వ టీ20లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ తీసుకుంది. మొదట టీ20లో సెంచరీ చేసి ఉరిమే ఉత్సాహంతో బరిలోకి స్మృతి మందన ఈ మ్యాచ్ లో 11 పరుగులకే వెనుతిరిగింది. భారత మరో ఓపెనర్ షఫాలి వర్మ మరియు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితం అవడం భారత్ ను ఇబ్బందులో పడేసింది. 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో క్రికెటింగ్ షాట్స్ మేకర్ జమీమా రోడ్రిగ్స్ మరియు ఆల్రౌండర్ అమన్జోత్ కౌర్ ప్రదర్శించిన చాకచక్యంతో భారత్ తిరిగి పుంజుకుంది. ఆరంభంలో నెమ్మదిగానే ఈ జోడీ మ్యాచ్ సాగే కొద్దీ బౌండరీలతో ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించారు. 41 బంతులు 9 ఫోర్లు 1 సిక్సర్ తో 63 పరుగుల అమూల్యమైన ఇన్నింగ్స్ ఆడిన జమీమా రోడ్రిగ్స్ 15 ఓవర్ల వెనుతిరిగింది. 40 బంతులు 9 ఫోర్లతో 63 పరుగులు చేసిన అమన్జోత్ కౌర్ అజేయంగా నిలబడి భారత్ మంచి స్కోర్ సాధించడంలో తన వంతు పాత్ర పోషించింది. చివరిలో ఇండియన్ వికెట్ కీపర్ రిచర్డ్ ఘోష్ 30 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ దెబ్బకు భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి ఇంగ్లాండ్ కు అదిరిపోయి సవాల్ విసిరింది. భారత మహిళల సూపర్ ఫీల్డింగ్ అలాగే తెలివైన బౌలింగ్ జోరుతో ఇంగ్లాండ్ 2 పరుగులకి 2 వికెట్లు కోల్పోవడంతో భారత్ గెలుపుకు పునాది పడింది. ఇంగ్లాండ్ బ్యాటర్ బ్యూమంట్ 54 పరుగుల హాఫ్ సెంచరీతో పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. భారత స్పిన్ ద్వయం దీప్తి శర్మ అలాగే చరణి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులకే పరిమితమైంది. 24 పరుగుల తేడాతో చరిత్రలో నిలిచిపోయి విజయాన్ని అందుకున్న భారత్ 2-0తో ఈ సిరీస్ లో ముందుకు దూసుకుపోతుంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అమన్జోత్ కౌర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.